మరి కేసీఆర్ ప్రభుత్వము నిన్న తీసుకున్నట్టు నిర్ణయము 15,000 ట్యాక్సీ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా 50% చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అందరూ కూడా మరి పనల దేవేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అలాగే పల్లకిరణ్ ఆధ్వర్యంలో మరి కేసీఆర్కి పాలాభిషేకం చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే 15,000కు తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా 50% తీసుకోవడం చాలా హర్షణీయము, పేదల పెన్నిదిగా మరి పేదలకు ఉపయోగపడే విధంగా ఉందన్న విధాన్ని తెలియజేశారు. ఈరోజు అశోక్ నగర్ చివరస్తలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా 15,000 ట్యాక్స్ లోపల ఉన్న వాళ్లకు 50% డిస్కౌంట్ నిన్న కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఆ శుభవార్త విని అశోక్ నగర్, నెహ్రూ నగర్ వారసులు పెద్ద ఎత్తున ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కట్టిన వాళ్ళకు కూడా అయితే ఇదివరకు కూడా పేమెంట్ చేసిరో ఇంటి ట్యాక్సులు పేమెంట్ చేసిన వాళ్ళకు కూడా 50% డిస్కౌంట్, రేపు వచ్చే బిల్లులో వాళ్ళకు కూడా డిస్కౌంట్ పొందుతారు. కాబట్టి కట్టిన వాళ్ళు కూడా వరి కాకుండా మంచి స్కీమ్ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకు కూడా ఇచ్చిన సందర్భంగా మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ అశోక్ నగర్, నెహ్రూ నగర్ కాలనీ వాళ్ళకు కూడా కృతజ్ఞతతో ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమం పెట్టిన అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం, నా పేరు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్. ఈరోజు మనము నెహ్రూ అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాలనీవాసులు అందరూ కలిసి మన నాయకులందరూ. ముఖ్యంగా ఈ పాలాభిషేకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే 15 సిటీస్ జిహెచ్ఎంసీ సరౌండింగ్స్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ 15,000 బిలో ఎవరున్నా 50% ప్రాపర్టీ ట్యాక్స్ డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ అలాగే పారిశుద్ధ కార్మికులకు కూడా 14,500 ఉండే శాలరీ ఇవాళ 17,500 3,000 పెంచడం జరిగింది. దాని ఉద్దేశంలో ఇవాళ మేము అశోక్ నగర్లో మరి వార్డ్ ఆఫీస్ కాడ పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈసీఎల్ గారు కూడా మేయర్ గారు రాబోతున్నారు, మన ఎమ్మెల్యే సుభాష్ అన్న కూడా రాబోతున్నారు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీనారాయణ,
మల్లాపురం గతంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ని. ఇక్కడ చుట్టుపక్కల కానీ ఎక్కడ యావత్ తెలంగాణ కానీ మొత్తం కేసీఆర్ ఒక దేవునిలాగా పూజించుకుంటూ ప్రతి ఒక్క శ్రమికుడు కానీ కర్షకులు కానీ ఎవరైనా సరే ఆయన ఒక దేవునిలాగా ఒక బంగారు తెలంగాణని చెప్పిండు, నిరూపించుకుంటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మామూలుగా శ్రామికులకు కానీ ప్రత్యేకంగా వాళ్ళకు కష్టాన్ని గుర్తించి పెద్ద ఎత్తున వాళ్ళకి జీతభత్యాలు పెంచి చాలా నిరూపించుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. మన కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు ఎంతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు మా అశోక్ నగర్ మల్లాపురం డివిజన్ తరపు నుంచి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. కేసీఆర్ నాయకత్వంలో మరి బంగారు తెలంగాణ అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నాయకులు మనకు కేసీఆర్ గారు. అయితే ఈ నిరుపేదలకు ఈ రోజున ప్రాపర్టీ ట్యాక్స్ కానీ నల్ల బిల్లులు కానీ ఎంతో తగ్గించి పేదలకు ఎంతో సహాయం చేస్తున్నటువంటి మహానుభావుడు ఆయన ఇంకా ముందు మనకు చాలా మేలు చేస్తారని మళ్ళీ ఇంకోసారి ఈసారి జిహెచ్ఎంసీలో మళ్ళీ మనం కంపల్సరీ మన నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. పేరు బోసాని రాఘు, 5th డివిజన్ బీసీ జనరల్ సెక్రటరీని. మన కేసీఆర్ గారు చాలా మనకు అందరికీ మేలు చేస్తున్నాడు. ఈ ట్యాక్స్ ప్రాపర్టీ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకు సాలరీ పెంచుడు కానీ చాలా అందరికీ సంతోషకరము. చాలా పాలాభిషేకము. మన కార్పొరేటర్ కానీ మా డివిజన్ ప్రెసిడెంట్ కానీ లక్ష్మీనారాయణ కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మంచి కార్యక్రమానికి స్పందించినారు కాబట్టి పాలాభిషేకం చేసాం. ఈరోజు మంచి కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం మంచిగా పనులు చేస్తుందని చెప్పి ఇలాంటి అభివృద్ధులు చాలా చేస్తుంది, ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. పన్నాల దేవేంద్ర రెడ్డి కార్పొరేటర్ అధ్యక్షంలో మంచిగా పని నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్ష చేస్తుండు, లక్ష్మీనారాయణ సోషల్ వర్కర్ ఆయన పనిచేస్తుండు. డివిజన్ల విషయంలో ఉద్యమ నాయకులు మనం భూస్వామి నా పేరు మంచిగా పనిచేస్తున్నారు. యావరేజ్గా వచ్చే ఎలక్షన్ మనం కాపాడుకోవాలని సీటు కాపాడుకోవాలని ట్రై చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పనిచేసుకోవాలని, ఎలాంటి మోసం చేయకుండా పనిచేసుకోవాలని కోరుకుంటూ మరీ తెలుగుకుంటూ జై తెలంగాణ. చూసిన విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.